నిన్నటి దినం రాత్రి ఇసుక రవాణాలో నంగనూరుపల్లి నుంచి ఇసుక తోలుకుపోయే విపరీతంగా ఇసుక తోలుతున్నారని గ్రామస్తులు కూడా మేము రోడ్లమ్మడి వచ్చిపోయే రావాలంటే కూడా వాళ్ళు పోయే స్పీడ్కు భయోత్పాతం కలిగించే పరిస్థితుల్లో ఇసుక ట్రాక్టర్లు పోతున్నాయి రాత్రిపూట అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక అటవీ శాఖకు సంబంధించిన వారు ఇసుక తోలుతున్నారని తెలిసి వారేదో అక్కడికి పోయి వాళ్ళను ఇసుక ట్రాక్టర్ను పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తే దాంట్లో వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని పోయినప్పటికీ కూడా వాళ్ళు బండిని నిలబెట్టకుండా పోతూ ఉండే సందర్భంలో వాడు తప్పించుకొని పోవాలనే దాంట్లో వీళ్ళ జీపును తగిలించి జీపుకు నష్టం కలగజేసి కూడా పారిపోవడం జరిగింది. కానీ నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ కేసును బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నంలో చాలా వరకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా కూడా ఉన్నారు. మీరు పత్రికా విలేకరులు కొంతమంది ఏదో జరిగింది కదా అని వాళ్ళతో మాట్లాడిన మీదటనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసేది మంజునాథ్ అనేదని ఒకతని మాట్లాడద్దా మంజునాథ్ అనే అతని మీద ఏదో ట్రాక్టరు డ్రైవర్ మీద ఒక కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. కాబట్టి మన ప్రజాప్రతినిధి ఎస్పీ గారి దగ్గరికి పోయి సుమారు ఒక 50-60 మందిని పిలుచుకొని పోయి మట్కా ఇసుక అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగులు ఎలాంటి జూదాలు లేకుండా ఇసుక రవాణా లేకుండా ప్రొద్దుటూరు మొత్తం కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారికి చెప్పడము లోకల్ పోలీస్ అధికారులకు అందరికీ చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పిన 1 రోజు 2 రోజులు కూడా ఈ ఇసుక రవాణా కానీ ఈ క్రికెట్ బెట్టింగులు కానీ ఇసుపెటాకులు కానీ మట్కా కానీ గుట్కా కానీ ఆగడం లేదు. నిరంతరం అప్పటికంటే ఇంకా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ఒక పోలీస్ అధికారిని కూడా కొట్టడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధి అండదండలతో జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధి అండదండలు ఉండబడిన పోలీస్ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను ఢీకొట్టి మనుషులను చంపే విధంగా వాళ్ళు ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళకు పూర్తి లైసెన్స్ ఇచ్చినారు. వాళ్ళు తోలుకునే అక్రమ రవాణాకు కానీ జూదాలకు కానీ క్రికెట్ బెట్టింగులకు కానీ ప్రతి ఒక్కదానికి మట్కా గుట్కా ప్రతి ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇచ్చినారు. ఆ పరిస్థితిలో పొద్దుటూరు పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు కొంతమంది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగం చేయాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే మాకేదో రక్షణ లేదనే పరిస్థితుల్లో కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఏదో ఆయన ప్రజాప్రతినిధిపై ఏం లేకుండా చేస్తాననేది ఏం చేసినాడు? అంగన్వాడీ కార్యకర్తలు దాదాపు 10 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో భాగంగా ఏదో ప్రజాప్రతినిధులకు సంబంధించి వారు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక వాళ్ళకు సానుభూతి మాటలు చెప్పి ఏదో కొంత మేరకు జీతాలు పెంచుదాం, మీరు సమ్మె విరమించండి అని చెప్పి వాళ్ళకు నచ్చచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గత ప్రభుత్వాలన్నీ కూడా సమ్మె చేస్తానే వాళ్ళ దగ్గరికి పోయి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ పోయి మాట్లాడి వాళ్ళను సమ్మెను విరమింపజేసే పరిస్థితుల్లో ఉండేది గతంలో. ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోపో, మేమేమి నీకు పలకము, ఎన్ని రోజులు చేసుకుంటావో చేసుకోపోని కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అంగన్వాడీ కేంద్రాలకు వాళ్ళందరూ సమ్మె చేస్తూ ఉండే కారణంగా వాళ్ళకు బీగాలు వేస్తే బీగాలు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు పగలగొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గపు చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. జగన్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసే సందర్భంలో అందరి మహిళలందరి మీద తల మీద చేతులు పెట్టి బుగ్గలన్నీ నిమిరి అన్నీ చేసి నేను వచ్చినాక ఇది చేస్తానని ఎన్నో చెప్పి ఆయన ప్రజలకు వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు అన్ని రకాల మనం అడిగినట్టన్నీ చేస్తారనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఓట్లేసి ఆయన్ను పూర్తి 151 సీట్లు 175కు 151 సీట్లు గెలిపిస్తే ఈరోజు ఆయన ప్రజలకు అందుబాటులో లేడు. అదే అంగన్వాడీ కార్యకర్తలు కానీ అదే మన ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా అందుబాటులో కానీ వాళ్ళు పోయి మాట్లాడాలంటే కానీ పరిస్థితి లేదు.
ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అందుబాటులో లేడు. ఎమ్మెల్యేలు కలవాలంటేనే కలవలేని పరిస్థితి ఉంది. మంత్రులు కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. ఎంపీలు కలవాలంటే కూడా కలవలేని పరిస్థితిలో ఉంది. ఈ మాదిరిగా ఏ విధంగా అయితే ఆయన పాదయాత్ర చేసే సందర్భంగా ఎంత దగ్గరికి తీసుకొని అందరినీ ఎంత మాట్లాడినాడో ఇప్పుడంత దూరం పెట్టినాడు. మాట్లాడాలంటే కూడా విసుక్కుంటున్నాడు. సాయంత్రం 6 గంటలకు ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతే అసలు ఆయన ఆఫీస్కు రాడు, సెక్రటరియట్కు రాడు. ఆఫీసులంతా కూడా ఆయన ఇంటి దగ్గర నుంచే ఆఫీసులని నడుపుతాట. ఎవరున్నా కూడా అక్కడికి పోవాలా, ఏ మీటింగులకు అక్కడనే అక్కడనే జరుగుతుంటాయి. ఎవరితో మాట్లాడేది లేదు, చేసేది ఇంట్లోకి పోతే ఎవరికి ప్రవేశమే ఉండదు. అట్లా పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఒక సొంత ఎస్టేట్, తన ఒక సొంత ఎస్టేట్ లాగా నా పరిపాలన నాది అనే ఒక ధోరణిలో ఆయన పరిపాలన సాగుతుంది. కానీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే అంతిమ తీర్పుకర్తలనే ఆలోచన చేయకుండా ప్రజలను మర్చిపోయి, ప్రజాప్రతినిధులను మర్చిపోయి, అందరినీ మర్చిపోయాను నేనేది చెప్తే అది జరుగుతుందనే పరిస్థితిలో ఉంది. నేనేదో ఒక దైవాంశ సంభూతిని, నేను ఏం చెప్పినా కూడా ప్రజలు వింటారు, నేను చెప్పింది ఈయన ఓట్లు వేస్తారనే ధోరణిలో ఆయన ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాడు. అధికారంలోకి వచ్చిన వాగ్దానాల్లో ఏ 1-2 వాగ్దానాలు కూడా నెరవేర్చడం లేదు. అసలు నేను అందరికీ ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగం ఉంటుందన్నాడు. ఎవరికి ఉద్యోగం ఇచ్చినాడు? నా ఎస్టీలు నా బీసీలు అని అవంతా రొమ్ములు బాదుకొని నా వాళ్ళని చెప్పే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దూరం పెట్టినాడు. ఎవరు అది మాట్లాడే ప్రవేశమే లేదు. మనం చెప్పకూడదు. కానీ రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే అదే ప్రజాభవన్ను ప్రజల భవన్గా మార్చేసినాడు. ఎప్పుడు పోయి ముఖ్యమంత్రిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు ప్రజలందరూ. ఇక్కడ మంత్రులను కలిసేదానికి ఆఫీసులో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రిని కలిసేదానికే వీలుండదు. ఒక నియంత ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. మన పొద్దుటూరులో అధికారులు, మన ఎస్పీ గారు కూడా ఏదో మట్కా ఉండకూడదు, గుట్కా ఉండకూడదు, క్రికెట్ బెట్ ఉండకూడదు అని వచ్చిన కొత్తలు అన్నీ చెప్పినాడు. కానీ ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి కూడా ఆయన కూడా నోరు మెదవకుండా ఉన్నాడు. ఆయన కూడా చూస్తూ ఊరుకున్నాడు. ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చెప్తే దానికి తల ఒగ్గి ఎన్ని దుర్మార్గం చర్యలు చేసుకుంటానే కూడా, ఎన్ని ప్రభుత్వానికి నష్టం కలిగే ఏ చర్యలు తీసుకుంటా ఉండబడినా కూడా అతనేమి సూపరింటెండెంట్ ఆఫ్ ది పోలీస్ కడపగా తను దానిని అరికట్టే ప్రయత్నాలు ఏం చేయడం లే. ఈ కారణంగానే ఇసుకలు పెట్టిరేగిపోతున్నారు. ఎవరిని తగిలిస్తే ఏముంది, ఏదో ఆయన నంగనూరుపల్లి అని చెప్తాడు. రాత్రిపూట వస్తా అంటే విపరీతమైన స్పీడ్తో వస్తారంటే ఒకరి మీద దాటుకొని వచ్చే స్పీడ్తో అది బండ్లు నడిచిపోవాలంటే కూడా కష్టంగా ఉంది. అంత పరిస్థితిలో నంగనూరుపల్లి ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ప్రభుత్వ వాహనాలను తగిలించి, బాగా తగిలింటే మనుషులు చచ్చిపోయిందో ఏమో, పోలీసులను కొట్టి ఈ ఇసుక రవాణా చేస్తానే అన్ని రకాల క్రికెట్ బెట్టింగ్లు, ప్రతి ఒక్క జూదాలు జరుపుతూ ఉన్నాయి కూడా ఈ ప్రభుత్వము ఏమీ పట్టించుకోవడం లేదు. ఇసుకకు పూర్తి ఇక్కడ రైట్ ట్రయల్గా తోలుకోపోమని చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బే, ప్రజాప్రతినిధులకు డబ్బులే, ఎమ్మెల్యేలకు డబ్బులే, ఎంపీలకు డబ్బులే, అందరికీ డబ్బులే, ప్రభుత్వ అధికారులందరికీ కూడా డబ్బులే. విపరీతమైన దోపిడీ జరిగిపోతూ ఉంది రాష్ట్రంలో. మరి ఏదో చాలా రోజుల నుంచి సమ్మెలు చేస్తానే కూడా వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఆ అమ్మ నిన్నటి దినము సంబంధిత మంత్రి ఏదో చట్టవిరుద్ధమైన మాటలన్నీ కూడా మాట్లాడింది. కాబట్టి త్వరలో ఒక 4 నెలల్లో ప్రభుత్వం తప్పనిసరిగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా వచ్చి ఇప్పుడు ఈ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఏదైనా కూడా ఎవరైతే ప్రభుత్వం గతంలో చెప్పిన వాగ్దానాల మేరకు కొంత భాగమైనా కూడా తప్పకుండా అందరికీ కూడా సాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా పోతుంది. కొంటాంటేనో పోలీసులను కొడతాంటే కూడా దిక్కులేని పరిస్థితి ఉంటే ప్రజలను ఏం ఆదుకుంటారా? పోలీసులు ఏం ఆదుకుంటుంది, ప్రభుత్వం ఏం ఆదుకుంటుంది? ఎవరిని కొట్టుకొని ఈడ్చుకుపోతానే కూడా ఏం లేని పరిస్థితి ఉంది. దోపిడీలు చేసుకుపోతానే కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఇదే ప్రభుత్వం మళ్ళా వస్తే మన ఆస్తులకు, మన ధన మాన ప్రాణాలకు రక్షణే ఉండదు.
మన ఆస్తులకు పోయి 6 నెలలకు ఒకసారి పోయి రిజిస్టర్ ఆఫీసులు వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉండబోతుంది. అంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా 2-3 రోజులు మళ్ళీ ఆయన జిల్లాలోనే ఉంటున్నాడు. ఇక్కడ ఎవరిని కలిసేదానికి కూడా అవకాశం ఉండని పరిస్థితి. ఏదో ఒక మండలంలో మాత్రం రమ్మన్నాడు తప్పక ఎవరిని ప్రజాప్రతినిధులు ఎన్ని వాగ్దానాలు జిల్లాకు చేసినాడు. ఆ స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ కాదు ఇక్కడ కాదు అని వచ్చి ఫౌండేషన్ వేసినాడు. 1-6 నెలల్లో పని మొదలవుతుంది అన్నాడు. ఇప్పటి వరకు ఏమీ లేదు, దాన్ని ఊసే లేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక్క గంప మన్నేసిందే లేదు. నీకు పులిచెంతల గేట్లు తెగిపోతే దిక్కు లేదు. ఒకప్పుడు చంద్రబాబు టైంలో అది మన గోదావరి నుంచి దాని పేరు ఏం పేరాయా పట్టిసీమ తీసుకొని వస్తే దాన్ని విపరీతంగా తప్పలు పట్టినారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో పంటలు పండేదానికి పట్టిసీమనే దిక్కయింది. ఎందుకంటే కృష్ణానదికి వరదలు రాక శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండకుండా పోయింటే పట్టిసీమ ద్వారానే వచ్చే నీళ్ళతోనే ప్రకాశం జిల్లాలో పంటలు పండినాయి ఈ సంవత్సరం. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక గంప మన్నేసినారా, ఒక్కదాన్ని కట్టినారా? తెలుగంగ కానీ, హంద్రినీవగ కానీ, కాలేరు నగరి కానీ, శ్రీశైలం కానీ ఏ ఒక్క ప్రాజెక్టు వేసినారా? మళ్ళా ముఖ్యమంత్రి అయితే వచ్చే సంవత్సరంలో ప్రాజెక్టులు తెగిపోయినా కూడా దిక్కు లేదనే పరిస్థితి ఉంది. తెగిన దాంట్లో లేదు. మన కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పోయి 2 సంవత్సరాలు అయింది. మేఘాల మీద నిర్మిస్తామన్నారు. అసలు ప్రాజెక్టు సరిపోతే ముఖ్యమంత్రులకు ప్రజాప్రతినిధులకు నిద్ర పడుతుందేమో. అసలు ప్రాజెక్టు తెగిపోతే కూడా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. ప్రాజెక్టు కింద ఉండబడిన గ్రామాలు మునిగిపోతే వాళ్ళకు పునరావాసం కల్పించే దిక్కు కూడా లేదు. ఇప్పటికీ గాలిలో చలిలో అల్లాడిపోతున్నామని చెప్తున్నారు వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా. ప్రాజెక్టులేక తెగిపోతా అంటే దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ప్రజలకు ఏం చేస్తుంది ప్రభుత్వము? మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి 2024లో. నేను ఎన్నికల్లో మళ్ళీ ఎట్లా గెలిచాలా, ఏ విధమైన పద్ధతిలో గెలిచాలా, ఏ విధమైన పద్ధతిలో ప్రజాప్రతినిధులు మార్చాలా, ఎవరిని పెట్టాలనే ఆలోచనలోనే నిరంతరము ఆయన టైం అంతా పోతా ఉంది తప్పక రేపు ఇక్కడ 7 రూపాయకి వచ్చినా కూడా ఇదే మంతనాలు జరుగుతున్నాయి తప్పక నీకు పరిపాలన మీద ఆయనకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచన కూడా ఏమాత్రం కూడా లేదు. కేవలం మళ్ళా 2024లో ఎట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్పక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దోచుకు తినడం తప్పక రెండోది లేనే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.